ఇక్కడ విజయవాడ గుంటూరు జంట నగరాలు రాబోయే తరాలకు బృహత్తర నగరంగా మారుతూ అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ అన్ని కోణాల్లో ఆలోచించే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తెలుసు మీకు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం, చంద్రబాబు నాయుడు గారికి కుళ్ళు, ఈర్ష, సొంత పార్టీ పెట్టుకొని ఆయన ఎక్కడా వెన్నుపోటు పొడవకుండా సొంత పార్టీ పెట్టుకొని అనాది కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగానే కేవలం ఈ రాష్ట్రం కాదు దేశంలోనే తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. ఈ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తెలుగుదేశం నాయకులు ఒక బలమైన శక్తిగా ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎదిగాడు. ఆయన మీద కోపం ఉంటే ఇప్పటికే అనేక రకాలుగా కక్షలు తీర్చుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఎందుకు పణంగా పెడుతున్నారు? ఆలోచించండి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఒక సూచన ఇచ్చాడంటే దాంట్లో నిజమెంత, వాస్తవం ఎంత? ఈరోజు ఒకటే చెప్తున్నాం, విజయవాడ గుంటూరు నగరం అక్కడే కనుక మనం సెక్రటేరియట్, అసెంబ్లీ లేదు హైకోర్టు మధ్యలో కడితే, ఎక్కడైనా కావచ్చు, అది యూనివర్సిటీ పక్కన లేదు డీజీపీ ఆఫీస్ పక్కన కడితే 2-3 సంవత్సరాలను విజయవాడ గుంటూరు హైదరాబాద్ నగరం సికింద్రాబాద్లా కలిసిపోతాయి. భారీ నగరం ఏర్పడుతుంది, రాబడొచ్చిద్ది, అన్ని విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇండస్ట్రియల్ కారిడోర్, ఏదైతే పోర్టు కావాలి, ఈరోజు చాలామంది తెలంగాణలో కూడా అంటున్నారు హైదరాబాద్ నగరాన్ని మచిలీపట్నానికి కలుపుతారేమో, రేపు కలవాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే మచిలీపట్నం పోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారో రేపు అదే వాళ్ళకి మిగులుతుంది అనేది. అందుకే దాన్ని ఇండస్ట్రియల్ కారిడోర్గా చేస్తే ఇండస్ట్రీ, ఇటు జంట నగరాలు, ఇటు అమరావతిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదు హెల్త్ సిటీ కావచ్చు, ఒక బ్రహ్మాండమైన విశ్వనగరంగా ఈ ప్రాంతం ఏర్పడుతుందనేదే ప్లాన్ బి. దీనికి ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి తెలుగుదేశం నాయకులు చిందులు దొక్కుతున్నారు? బహుశా వాళ్ళు అనుకున్న దానికన్నా మెరుగైన ప్రపోజల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనే కుళ్ళు కుతంత్రం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఊహించుండరు ఇటువంటి ప్రపోజల్తో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రపోజల్ వస్తుందని బహుశా వాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు. ఈ రోజైనా చెప్తున్నాం, ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకంటే మీరు అన్నది ఏంది? మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఎక్కడా రూపాయి డబ్బు పెట్టక్కర్లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా తయారవుతుంది, అక్కడే భూములు అమ్ముకొని అక్కడ అభివృద్ధి చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు తీరా ఈ సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడేమంటున్నారు? సుమారు 1,00,000 నుంచి 2,00,000 కోట్లు అక్కడున్న 50,000 ఎకరాలకో 1,00,000 కోట్లకో కేవలం మౌలిక సదుపాయాలకి, అంటే రోడ్లకి లైట్లకి మాత్రమే, బిల్డింగులకు కాదు, రోడ్లకి లైట్లకి నీళ్లకే 2,00,000 కోట్లు ఖర్చు పెడితే ఒక రూపం వస్తుందంట ఆ 1,00,000 ఎకరాలు. 2,00,000 కోట్లు అప్పు తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కేవలం రోడ్లు లైట్లు నీళ్లు ఇస్తే మరొక 3-4 లక్షల కోట్లు అప్పు చేసి అక్కడ బిల్డింగులు కట్టాల్సి వచ్చాయి. ఇది అయ్యేదెప్పుడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసేదెప్పుడు? ఈ అప్పు తీరేదెప్పుడు? ఆలోచించండి. ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 8,000 కోట్లు మాత్రమే. ఎడాపెడా దోచుకోవడానికి ఢిల్లీ లేదు హైదరాబాద్ వంటి నగరాల్లో మహా అయితే చదరపడుగు 4,000, బాగా గడితే బ్రహ్మాండంగా గడితే 4,000 నుంచి 5,000 లోపల కడుతున్నారు. కానీ అమరావతిలో బహుశా అమెరికాలో ఉన్న ధరలు పాటిస్తున్నారు అనుకుంటా. 11,000, 12,000 చదరపడుగు గట్టి బిల్డింగులు కడుతున్నారంటే కాంట్రాక్టర్లకు ఎంత, లంచాలెంత, ముఖ్యమంత్రికి ఎంత, ఆయన మంత్రులకు ఎంత, వాళ్ళ ఆఫీసర్లకు ఎంత, ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే కేవలం 2,00,000 కోట్లలో 10% 10-20 వేల కోట్లతో విశ్వనగరం ఇక్కడ సృష్టించవచ్చు, విజయవాడ గుంటూరుని కలిపేయొచ్చు. వెంటనే ఏమవుతుంది? ఈ 10,000 కోట్లు మనం పెట్టి సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, లేదు ఇతర మౌలిక సదుపాయాలు కానీ విజయవాడ గుంటూరు మచిలీపట్నం మధ్య మనం నెలకొల్పితే
ఈరోజు విజయవాడలో గజం 1,00,000 ఉందబ్బా. 3 లక్షల ఇద్ది 2000లో గజం. గుంటూరులో 90,000 ఉన్న గజం 2,70,000 అయింది. ప్రజల వ్యాపారాలు, రాబడి, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ అన్నీ పెరుగుతాయి. ఒక విశ్వనగరంగా తయారవుతుంది. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆమోద్యమైన ప్రపోజల్ తీసుకొచ్చారు. ఒప్పుకుంటా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కోపంతో ఇది గనక విస్మరిస్తే రాబోయే కాలంలో దీని మీద డిబేట్ జరిగిద్ది. ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అమరావతిలో గంగపాలు పోసింది ఈ కూటమి ప్రభుత్వాన్ని త్వరలో ప్రశ్నించే రోజు వస్తుంది. ప్రజలు అడుగుతారు. ప్రతి మనిషి మీద అప్పు చేసి నువ్వు తీసుకెళ్లి కేవలం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి 5,000, 10,000 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ప్రజల డబ్బు ఆడ ఖర్చు పెట్టి ఆయనకున్న ఎకరం ఏదైతే 10 లక్షలకో 20 లక్షలకో ఉన్నది ఈరోజు 5 కోట్లకో 10 కోట్లకో 15 కోట్లకో పెంచుకోవడానికి ప్రజల డబ్బు వాడాడనే సత్యం ఈరోజు కాకపోతే 2 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో ఖచ్చితంగా ఇది చర్చకు వచ్చింది. ఇది సత్యం, ఎవడు ఆపలేడు, దాచలేడు. అందుకే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ని, వైఎస్ఆర్సీపీ పెట్టిన ప్రపోజల్ని ఈరోజు ప్రజల్లో చర్చ జరగాలి. ప్రతి చోట మేధావులు లేదు, ప్రతి పార్టీ వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మనం ఒక మంచి నగరాన్ని ఏర్పాటు చేసుకుంటూ అలాగే అమరావతిలో అభివృద్ధి కొనసాగిస్తూ అక్కడున్న రైతులకు మేలు చేస్తూ, ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఒక రకంగా అమరావతి రైతులు కూడా మోసపోతున్నారు. వాళ్ళ నుంచి ఎకరం అంటే 4,840 గజాలు తీసుకొని రోడ్లు, లైట్లు లేదు, నీళ్లు కల్పిస్తూ వాళ్ళకి ఇచ్చేది 1000 గజాలు, 1,200 గజాలంట. ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ ప్రకారం పోతే అక్కడ ఒక్కొక్క రైతుకి కనీసం రేపు 2,000 నుంచి 2,400 గజాలు వస్తుంది. రోడ్లు, లైట్లు లేదు, నీళ్లు ఇచ్చిన తర్వాత 2,000 గజాలు రైతులకు ఇస్తే ఇంకా లాభం ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అటు వాళ్ళు లాభపడతారు, ఇటు గుంటూరు, మచిలీపట్నం లేదు విజయవాడ 3 నగరాల పరిసర ప్రాంతాలు లేదు ఉమ్మడి గుంటూరు జిల్లా, విజయవాడ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం నామరూపాలు మారిపోతాయి. అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ఉండాలని ప్రపోజల్ మొట్టమొదట బిగిన్ అయిందో దానికి వంకర టింకర చేసి పక్కకు లాక్కెళ్ళి సొంత భూములు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారో దానికి ప్రతిరూపంగా ఈ రోజున మళ్ళీ సెంటర్లో ఒక రాజధాని ఏర్పడుతుంది. అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ అందరూ హర్షించే విధంగా ఉంటుంది. కేవలం ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు కాబట్టి, ప్రతిపక్ష పార్టీలు చెప్పారు కాబట్టి మేము ఎందుకు వినాలి? మంచి చెప్పినా మేము వినం, మూర్ఖంగా పోతారంటారా? మీ కర్మ. ఇంకా మేమేమి చెప్పలేం. అంతేకాదు కొన్ని ప్రెస్లో తరచూ వింటున్నాం, మొన్న ఎలక్షన్ అంట జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి వ్యతిరేకంగా ఓట్లేసి అమరావతికి సానుకూలంగా వేశారంట. మొన్న ఎలక్షన్ అనేక కోణాల్లో జరిగింది. కేవలం రాజధాని మీద కాదు చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలు ప్రజలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం గెలిచింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు తెలుగుదేశం నాయకులకి, మీరు అమరావతి రాజధాని మీద చర్చ జరిగింది అంటున్నారే, మరి 2019లో మీరు అమరావతి అన్నప్పుడే కదా ఎలక్షన్కి పోయింది. మరి 2009లో మీకు 23 సీట్లే కదా వచ్చింది. అంటే అమరావతికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు ఓట్లేశారా? అంటే మీరు ఓడిపోయినప్పుడేమో వ్యతిరేకంగా అయినట్ట? ఏదో ఒక స్టాండు తీసుకోండి. అవకాశం వచ్చిందని అటు ఇటు ఊగిసలాడితే ఈరోజు కాకపోతే రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏది ఏమైనా మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ మీద క్షేత్రస్థాయి గ్రామం నుంచి ప్రతి ఆంధ్రుడు చర్చ జరగాలి.